ప్రయాణిస్తున్నాడు అనుకోండి, some stranger is sitting beside you. ఎవరన్నా తెలియనోడు మీ పక్కన కూర్చున్నాడు అనుకో, If he come and ask you, ఒకవేళ వచ్చి మిమ్మల్ని అడిగాడు అనుకో, where are you traveling? ఎక్కడికి పోతున్నావు అని అడిగావు అనుకో, If you say I don't know, మీరు అంటారా నాకు ఏం తెలియదు నేను ఎటు no, for example, if you say I don't know, ఒకవేళ కనుక మీరు నాకు తెలియదని చెప్తే what he will think? ఆయన ఏమనుకుంటాడు? He will think that you are a man, మీరు పిచ్చోని పక్కన కూర్చున్నారని ఆయన అనుకుంటాడు. because you don't know where you are traveling. ఒకవేళ పక్కవాడు నిన్ను అడిగి ఎక్కడ పోతున్నావు అడిగితే నువ్వు ఎక్కడ పోతున్నావు తెలియదంటే ఎట్లా? That is the thing I want to say today, the purpose of life, why you are born in this world. అందుకనే ఎవరు వస్తున్నారో చెప్తున్నారో, ఎందుకు ఈ భూమి మీద మనం జన్మించామో తెలుసుకోవాలి. For example, ఒక ఉదాహరణ, ship is there in the sea. Ship is there in the sea. సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. So what purpose ship is there in the sea? ఎందుకు సముద్రంలో ఓడను మనం పెట్టాం? Does anyone say that it does not harm or to bump any other ships? చూడండి, సముద్రంలో ఓడను ఎందుకు తయారు చేసి పెడతారు? ఎందుకు? Huh? Travel. If ship says that I don't want to bump any other ship, I don't want to make any harm to other ship. ఒకవేళ కనుక షిప్ ఇదిగో నేను ఇంకొక షిప్ కు ఎలాంటి హాని చేయను అని చెప్తే, does it make sense? ఒకవేళ అలా చెప్తే షిప్ అలా చెప్పగలిగితే ఏమన్నా దానికి ఏమైనా అర్థం ఉందా? No. లేదు. The ship is there in the sea means there is a purpose. ఆ షిప్ ఎందుకు తయారు చేయబడిందంటే ఒక ఉద్దేశం ఉంది. It has to reach somewhere. ఎందుకంటే అది ప్రయాణించాలి, ఇంకొక గమ్యానికి చేరాలి. You and me, we are living in this world means not to earn, not to put any harm to anyone. మనము ఈ భూమి మీద జన్మించేందుకంటే ఇతరులను హాని చేయడానికి కాదు, ఇతరులను మనము నిరుత్సాహపరచడానికి మనం పుట్టలేదు ఈ భూమి మీద. That is not purpose of life. అది దేవుని ఉద్దేశం కాదు. What is the purpose of life? మరి ఏంటి, మనం ఎందుకు జన్మించాం? ఉద్దేశం ఏంటి? Worldly people also say this one. ఎందుకు ప్రపంచంలో ఉన్న లోకస్తులు కూడా ఈ మాట చెప్తా ఉంటారు. See, in this world life is a journey. Journey. చాలా మంది ఈ లోకంలో ఉన్నవారు చెప్తారు, అయ్యా ఈ లోకం ఒక యాత్ర లాంటిది అని చెప్తారు. 3 things I will tell. 3 విషయాలు చెప్తారు. Why we are here in this world? మనం ఎందుకు ఈ Please, లోకంలో look at me. ఉన్నామంటే, అందరూ చూడండి. Why we are living in this world? One. ఒక్కటి, మనం ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నామంటే. Second one is what is our destiny? రెండవది మనం ఏమనుకోవాలంటే మన యొక్క గమ్యం ఏంటి అనుకోవాలి. Third one is where we are going. సో మూడవది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం. మొట్టమొదటిగా మనం ఎందుకు ఈ భూమి మీద జీవిస్తున్నాము, రెండవది మన గమ్యం ఏంటి, మూడవది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆలోచన చేయాలి. Anyone knows this? ఈ మూడుటికి ఎవరికైనా జవాబులు తెలుసా? Why you born in this world? ఎందుకు ఈ భూమి మీద పుట్టారమ్మా మీరు? Does anyone knows this? మీకు తెలుసా ఎందుకు పుట్టారో? So what is your destiny? Does anyone know this? మీ గమ్యం ఏంటో మీకు తెలుసా? Where we are going? Does anyone knows this? ఎక్కడికి వెళ్తామో మీకు తెలుసా? No. తెలియదు. No one knows that why we are born in this world. చాలా మందికి తెలియదు మనం ఎందుకు ఈ భూమి మీద జన్మించామో. Dear people of God, ప్రియమైన దేవుని బిడ్డలారా, I want to say from the scripture the purpose of life. దేవుని వాక్యములో నుండి దేవుని ఉద్దేశం ఏంటో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. I'm going very fast because I don't have time. సో నాకు సమయం లేదు కనుక త్వరగా నేను ముందుకు వెళ్తాను. Because I prepared like anything big sermon. నేను చాలా పెద్ద సర్మన్ తీసుకొని వచ్చాను మీ దగ్గరికి. But I am cutting short. అన్నిటిని కట్ చేస్తా ఉన్నాను, కటింగ్ స్టార్ట్ చేస్తా ఉన్నాను. Because I already skipped many points. నేను చాలా పాయింట్స్ కూడా నేను వదిలిపెట్టేశాను. So I want to talk with you in the word of God. దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు చూద్దాం. So the purpose of life. మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? The book of Colossians chapter 1 verse 16. సో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. So word of God says, వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. all things created through Christ and for Christ. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అన్నీ కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు వలనే మనకు నియమించబడినవి అని మనం చూస్తాం. ఒకసారి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో రాయబడిన మాట నేను చదువుతాను. చూడండి, ఏలైనగా ఆకాశమందున్నవని దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. Please, whenever I say the word
Bible verse. Don't open your Bible. దయచేసి నేను